आयुर्भव आदित्याय तेजो भव विष्णुदेव श्रीमान् भव ब्रह्मणायुर्भव आयुरायुर्भव धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसं संवत्सरं दीर्घमायुः शतमानं भवति शताय पुरुषस्यतेन्द्रियाय देवेन्द्रिये प्रतिष्ठते सभा गंगा पार्वती भ्रमरांबादमेन मल्लिकाद्रिसांप्रसादनाचन्द्राक्रम हंसाभिवृद्धिरस्तु अमरावती निर्माणस्य शीघ्रमेव परिपूर्ण फलताभिवृद्धिरस्तु सर्वदा दिग्विजयमस्तु प्राजतु शीघ्रमेव पुनः संपूर्णता परिपूर्णता यजमानस्य अखंड दिग्विजय प्राप्तिरस्तु महंत श्रीमंतो महान्तोऽस्तु पारिश्रामिकाभिवृद्धिरस्तु महंत श्रीमंतो महान्तोऽस्तु राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु सत्यासन्तु यजमानस्य कामाः जय प्रसाद चीनू सीनू कवर सीनू नम्मू నీటి సమస్య అని అంటున్నారు. మనకు ఏంటంటే సమస్య ఇక్కడ మన రాయలసీమ ప్రాంతము పైన ఉంది, ఇక్కడేమో ఇది శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉంది. ఇది ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప మనకు నీళ్లు రావు. కాబట్టి ఇక్కడ బ్యారేజ్ ఒకటి సార్, ఒక బ్యారేజ్ ఉంటే తప్ప మనకు ఈ నీటి ప్రాబ్లము సాల్వ్ అవ్వదు సార్. అక్కడ ఏంటంటే నేషనల్ హైవే కడుతున్నారు, ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ బదులు మనకు బ్యారేజ్ వచ్చిందంటే దాదాపు 60 TMC నీళ్లు. ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు సార్, ఆల్రెడీ అయిపోయింది ల్యాండ్ అక్విజిషన్. కాబట్టి సిద్ధేశ్వరం దగ్గర అక్కడ గనుక బ్యారేజ్ పడితే అసలు ఈ నీటి సమస్య అనేది ఉండదు సార్ ఎప్పటికీ కూడా. అవును సార్, నేషనల్ హైవే బదులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్ ఫర్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఐకానిక్ బ్రిడ్జ్. అది ఒక్కటే మనకు నీటి సమస్య తీరుతుంది. సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్లన్నీ పెట్టడానికి ఏం చేయాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్ గా తయారు చేయడానికి ఏం చేయాలో చేస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడీ.